హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ చికెన్ దాల్చా. మా ఇంట్లో పావు కేజీ కందిపప్పుని కడిగి నానబెట్టుకోవాలి. అందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. వెజిటేబుల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. సొరకాయ, ఆనియన్, టమాటా, మునక్కాడ, పచ్చిమిర్చి. ఇప్పుడు పప్పును ఉడికించుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పప్పుని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నార్మల్ సాంబార్కి ఎలా అయితే ఉడికించుకుంటామో అలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్ వేసి రా స్పైసెస్ వేయాలి. ఇవి వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. 1/2 కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేయాలి. చికెన్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్లో. చికెన్ కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేయాలి. ఫస్ట్ సొరకాయ, మునక్కాడ వేసి కలిపిన తర్వాత టమాటా వేసుకోవాలి. ముందే టమాటా వేసుకుంటే అడుగంటుతుంది. ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసుకోవాలి. మనం పప్పు బాయిల్ అయ్యేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్, చికెన్ 50% బాయిల్ చేసుకోవాలి. చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ముందే. ఇవి 50% బాయిల్ అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ చికెన్, వెజిటేబుల్స్ అన్నీ 60 to 70% కుక్ అయ్యాయి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. కొంచెం చిక్కగా అవుతుంది ఇది పప్పులుసు. మీకు ఒకవేళ పల్చగా కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా చేసుకోవాలి. సాంబార్ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సాంబార్ మంచిగా మరిగిన తర్వాత లాస్ట్లో ఫైనల్లో కొత్తిమీర వేసుకుంటే చికెన్ పప్పులుసు, చికెన్ దాల్చా రెడీ అయిపోతుంది. మంచి మసాలా వాసనతో చాలా గుమగుమలాడుతుంది చికెన్ పప్పులుసు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చికెన్ పప్పులుసు? చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయకపోతే ఈ సండే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ టైప్స్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి హెల్దీ కూడా. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.